జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనం మకర లగ్నంలో పుట్టినటువంటి వారికి మానసిక, శారీరక సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. మకర లగ్నం సహజ రాశి చక్రం నుంచి 10వ రాశి చక్రం. ఈ మకర లగ్నంలో పుట్టినటువంటి వారికి కష్టాలను ఎదుర్కొనే మానసిక స్థైర్యము, పరోపకార బుద్ధి, ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ప్రతీకార వైఖరి, రహస్యంగా వీరు పనులు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల పనులు. అలాగే కుటిల బుద్ధి, దృఢ సంకల్పం కలిగి ఉంటారన్నమాట. వీరు శారీరక లక్షణాలు ఎలా ఉంటాయంటే వీరు పొడవుగా, సన్నగా, ఎరుపు రంగు కలిగిన గోధుమ వర్ణంతో కనుబొమ్మలు, ఛాతీపై దట్టంగా కేశములు కలిగి ఉంటారు. అలాగే వీరు పెద్ద శిరస్సు, విశాలమైన ముఖము, పెద్ద నోరు, పళ్ళు, ముక్కు కలిగి కొద్దిగా వంగి కూడా ఉంటారన్నమాట. అలాగే కండ మాంసంతో స్థూలంగా కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయంటే పరిస్థితులకు తగినట్టు ప్రవర్తించే నేర్పు, కోరికలు ఎక్కువగా ఉన్న తగినట్లు ధనం చేకూర్చుకోలేని వారే ఉంటారు. వీరిని ఎవరు మర్చిపోకుండా ఏదో ఒక విధంగా హడావిడిగా ఉంటారన్నమాట. శని ఈ స్థానంలోనే ఉంటే ప్రతీకార స్వభావము, దురాభిమానము ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమిస్తారు. అయితే కుటుంబ విషయాలలో ఖచ్చితమైన అభిప్రాయాలతో ఉండి, తమ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయమై విభేదిస్తూ ఉంటారు. చాలామందికి శని లగ్నంలో ఉంటే 40 ఇయర్స్ వచ్చేదాకా కూడా మ్యారేజ్ కాకుండా ఉంటుందన్నమాట. అదే ఈ స్థానంలో కుజుడు కానీ ఉంటే నమ్మకము తక్కువగా, తరచూ దిగులుగా, బలహీన మనస్కులవుతారు. వీరు నాలుకను అదుపులో లేకపోవడంతో వతరుబోతులని కూడా వీరికి పేరు ఉందన్నమాట. ఈ మకర లగ్నంలో పుట్టినటువంటి వారికి. అలాగే నవాంశలో గాని, మకరంలో గాని, కుంభంలో గాని కుజుడు కాని వారు ఉంటే వీరికి క్యాన్సర్ లాంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. నవాంశలు. సో, అవన్నీ కూడా పీఠిక మీద ఉన్నటువంటి యోగాలను బట్టి చెప్పాలి. సో, అది ఈ మకర లగ్నంలో పుట్టినటువంటి వారికి సాధారణ మానసిక లక్షణాలు. సో, ఇవి వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.